ఏమైంది? అతని పరిస్థితిని గమనించి ఆదుర్దాగా ప్రశ్నించాడు తీర్థంకర్. మంచు తుఫానొస్తోంది, అప్రయత్నంగా పలికినట్లు చూస్తూ అన్నాడు కొముర. నీకెలా తెలుసు? అంది మధుహ. అదిగో, జోరు చిడియా తన గూడు వదిలేసి భయంతో అరుస్తూ తోచిన దిక్కు పారిపోవడం చూడలేదా మీరు? ప్రశ్నించాడు కొముర. వారు వెనక్కి ఆ పక్షి సాగిపోయిన దిక్కు పరీక్షగా చూశారు. అయితే అప్పటికే అది ఎటో పోయి అదృశ్యమైపోయింది. సరిగ్గా అప్పుడే ఒక భయంకరమైన దృశ్యం మధుహ కంటపడింది. మై గాడ్ అందామె కళ్ళు ఇంతింతలు చేసుకుంటూ. వాట్ హ్యాపెండ్? అన్నాడు తీర్థంకర్. అటు చూడు, భయంగా అంది. ఆమె చూపించిన దిక్కు దృష్టి సారించిన తీర్థంకర్ వెనులోంచి ప్రారంభమైంది వణుకు. తలెత్తి చూసినా కూడా కనిపించని ఎత్తైన హిమాలయ అంచుల నుంచి మంచు పళ్లలు విరిగిపడుతున్నాయి. ఎక్కడో సుదూరంలో సంభవిస్తున్న ఆ విపత్తును చూడగానే రన్ అన్నాడు తీర్థంకర్ అప్రయత్నంగానే. ముగ్గురు కళ్ళెం పట్టిలాగిన గుర్రాల్లా దౌడు తీశారు. ఆ మంచు తమపై పడితే చూస్తుండగానే సమాధైపోతామని వారికి తెలుసు. అందుకే దారిలో బండరాళ్ళని ఢీకొన్నా ముళ్ళు గీరుకుపోయినా వారేమాత్రం ఆగడం లేదు. అప్పటికి తమ లక్ష్యం కేవలం పరిగెత్తడమే అన్నట్లు సాగిపోతున్నారు. క్రమక్రమంగా మంచుచర్య తాలూకా బీభత్సం వారికి కనిపించడమే కాకుండా వినిపిస్తోంది కూడా. దగ్గరకొచ్చేసింది. మనం తక్షణమే ఏదో ఒక సురక్షిత ప్రాంతానికి చేరుకోకపోతే ఇలాగే భూస్థాపితం అయిపోతాం. కీచుగా అరుస్తూ పరిగెడుతున్నాడు కొముర. ఆ సంగతి నువ్వే చూడు, మాకీ ప్రదేశం కొత్త కదా అన్నాడు తీర్థంకర్ రూపుతూ. హోరుమంటూ టన్నుల కొద్దీ మంచు ప్రళయ భీకరంగా వారిని సమీపిస్తోంది. అది వారిని సమీపిస్తున్న కొద్దీ దాని హోరు చెవులు దెబ్బళ్లు పడేలా పెరిగిపోతోంది. మరి కాసేపటికి ఆ హోరు శబ్దానికే ప్రాణాలు పోయేలా అనిపించసాగింది. తీర్థంకర్ మధుహలు తలెత్తి అటు చూడబోయారు. వద్దొద్దు! కీచుగారిచి వారి ప్రయత్నాన్ని అడ్డుకున్నాడు కొముర. ఏం అన్నట్టు చూశారు వాళ్ళు. దానివైపు చూస్తే పై ప్రాణాలు పైనే పోతాయి. ఆ దృశ్యం ఎంతో భయంకరంగా ఉంటుంది, చూడకుండా పరిగెత్తండి అంటూ వారిని హెచ్చరించాడు. దారి పొడుగున కొండగోడ కట్టేసినట్టే ఉంది తప్ప ఎక్కడా మనిషి తలదాచుకునే పాటి చిన్న అవకాశం కూడా లేదు. ఈ మంచు తుఫాన్ నుంచి తప్పించుకోవడం కల్లా తమ జీవితాలు ఇలా సమాప్తం కాబోతున్నాయి అనుకున్నాడు తీర్థంకర్. సరిగ్గా అప్పుడే వారు పరిగెడుతున్న భూమి అమాంతం మధ్యకి చీలుకుపోయింది. అంతే, అనంతమైన అగాధంలోకి జారిపోసాగారు వారు. తిరు! భయంతో కీచుగా అరిచింది మధుహ. మధు! అతను కూడా అరుస్తూ ఆమె చేతిని పట్టుకోవడానికి ప్రయత్నించాడు. అయితే అది సాధ్యం కాలేదు. ఓహోయ్ అంటూ కొమురా కూడా వారితో పాటే నేల అట్టడుక్కి జారిపోయాడు. అప్పుడే తెలివొచ్చిన తీర్థంకర్ కళ్ళు విప్పి చూశాడు. ఎక్కడో నీరు చుక్కలు చుక్కలుగా పడుతున్న శబ్దం. ఎటు చూసినా మూసేసినట్టున్నా ఎక్కడ్నుంచో సన్నని వెలుగొస్తోంది. తానున్నది ఎక్కడో వెంటనే అర్థం కాలేదతనికి. తలంతా సూదులతో పొడుస్తున్నట్లు ఒకటే బాధ. చేత్తో తలని తడుముకున్నాడు. చేతికి చల్లగా తగిలింది. అదేమిటా అని చూసుకున్నాడు. అంత చీకట్లో కూడా ఎర్రగా కనిపించింది నెత్తురు. ఓపిక తెచ్చుకుని లేచి కూర్చున్నాడు. వీపుకు తగిలించుకున్న బ్యాగు సురక్షితంగానే ఉంది. ఒక పొజిషన్లో స్థిరంగా కూర్చున్నాక జరిగిన సంగతులు ఒకటొకటిగా గుర్తుకు రాసాగాయి. అంతే, దిగ్గున లేచి మధు అంటూ పిలిచాడు. అతని పిలుపే ఆ ప్రదేశంలో పలుమార్లు మారుమ్రోగింది. గబగబా ముందుకు నడిచాడు. ఎంత దూరం నడిచినా ఆ వాతావరణంలో ఎలాంటి మార్పు లేదు. తలెత్తి పైకి చూశాడు. ఆకాశంగాని బయట వాతావరణంగాని కనిపించలేదు. ఇదేం ప్రదేశం? తనలో తనే గొణుక్కున్నాడు. మధుహ, కొముర ఏమయ్యారో తెలియక ఒక్క క్షణం అతని గుండె కొట్టుకోవడం మానేసి తిరిగి మామూలు స్థితికి చేరుకుంది. మరికొంచెం ముందుకెళ్ళాక ఒంట్లోని శక్తి హరించుకుపోయినట్లు ఒక దగ్గర కూర్చుండిపోయాడు. కొంతసేపటికి హఠాత్తుగా మెలకు వచ్చి కనులు తెరిచాడు. తానున్నది ఒక్క నల్లరాతి గుహలో అని అర్థం చేసుకున్నాడు. అక్కడ ఎంతో చల్లగా ఉంది. తనకి కాస్త దూరంలో పెద్ద హోమగుండం భగభగా మండడం కనిపించింది. మెల్లగా లేచి నడిచాడు. అందులో చమురుకు బదులుగా ఎర్రని ద్రవం ఉండడాన్ని గమనించాడు. అదేమిటో అర్థం కాలేదతనికి. అక్కడ ఇది అని చెప్పలేని భావసంచలనం ఏదో ఉందనిపిస్తోంది. గాలిలో అర్థంలేని ఏదో కీచులాటల ధ్వని. ఇదేదో బ్యాడ్ ప్లేస్లా ఉంది అని అతని మనసు అదే పనిగా ఘోషించసాగింది. అతను లేచి అక్కడ్నుంచి వెళ్ళిపోవాలని వేగంగా నడవసాగాడు. సరిగ్గా అప్పుడే హిహిహి
అనే భయంకరమైన నవ్వు వినిపించింది. చటుక్కున వెనుతిరిగి చూశాడు. హోమగుండం కాంతిలో తన వైపే వస్తున్న ఒక స్త్రీ కనిపించింది. ఆమెకి దాదాపు 30 నుంచి 40 సంవత్సరాల వయసు ఉంటుంది. ఆమె కళ్ళు ఎర్రగా చింతనిప్పుల్లా ఉన్నాయి. ఆమె దేహం తెల్లగా పాల కాంతితో మెరిసిపోతోంది. శంఖంలాంటి మెడ, ఘనమైన యవ్వన సంపద సుడిగాలిలా దూసుకొస్తోంది. ఆమెలో దాగిన కోరిక కాలనాగులా బుసకొడుతోంది. ఎవరీమే, ఎందుకిలా ప్రవర్తిస్తోంది అనుకున్నాడు తీర్థంకర్. అదే సమయానికి ఆమె అతన్ని చేరుకుని బలంగా పెనవేసుకుంది. ఆడదానిలో అంత బలముంటుందని అతనిప్పుడు ఊహించలేదు. తన పక్కటెముకలు విరిగిపోతాయేమో అనుకున్నాడు. రా, నీకు స్వర్గం చూపిస్తాను. ఈ రక్తాక్షి తాంత్రిక సామ్రాజ్యాన్ని నీకు కానుకగా ఇస్తాను. నా కోరిక తీర్చు అందగాడా అంటూ అతన్ని నలిపేయసాగింది. తీర్థంకర్కి ఆమె పరిస్థితి అర్థమైంది. ఈమె ఒక తాంత్రికురాలు, పురుష సంపర్కం కోసం తాతహలాడుతోంది అనుకొని బలమంతా ఉపయోగించి ఒక తోపు తోశాడు. దాంతో ఆమె దూరంగా వెళ్ళిపడింది. అతని తిరస్కారాన్ని భరించలేనట్లు ఆమె కనులు మరింత తీక్షణమయ్యాయి. నన్నే కాదంటావా, నీ అంతు చూస్తాను అంది నిప్పులు చెరుగుతూ. అతను ఆ ప్రదేశాన్ని వదిలి పరిగెత్తడం ప్రారంభించాడు. హిహిహి అంటూ మళ్లీ ఆమె నవ్వసాగింది. అయినా అతను వెనుతిరిగి చూడలేదు. శక్తి కొద్దీ పరిగెత్తసాగాడు. సరిగ్గా అప్పుడే ఒక సాధువు అతని రెక్కపట్టుకుని విసురుగా తన వైపు లాక్కున్నాడు. దాంతో ఊపు కాసుకోలేక తీర్థంకర్ వెళ్లి నేలమీద పడిపోయాడు. తల బలంగా కొట్టుకుని నెత్తురు చిమ్మసాగింది. నేలమీద కూర్చుని సాధువు వైపు కోపంగా చూశాడు. అయితే అతను మాత్రం తీర్థంకర్ వైపు దయగా చూడసాగాడు. ఆయన మొహం చూశాక కోపం స్థానే భక్తిభావం చోటు చేసుకుంది తీర్థంకర్లో. స్వామి, ఎవరు మీరు, ఏంటిదంతా ప్రశ్నించాడు. నా పేరు శాంతిబాబా. నిన్ను చెరపట్టబోయిన తాంత్రికురాలి పేరు రక్తాక్షి అన్నాడు. ఇదంతా ఏంటి, ఏదో జానపద గాథలా ఉందే అన్నాడు తీర్థంకర్. దానికి శాంతిబాబా నవ్వి, అవును, అదే జీవితమంటే. ఎందుకో బయలుదేరి ఎక్కడికో చేరుకున్నాం అన్నాడు వేదాంత ధోరణిలో. స్వామి, ఇదే ప్రదేశం. హిమాలయాల అడుగునున్న మహా తాంత్రిక జగత్తిది. ఇక్కడ అడుగడుక్కి ఒక్కో రకమైన తాంత్రిక ఆధ్యాత్మిక మఠాలు, సాధనా స్థలాలు దర్శనమిస్తాయి. తప్పించుకోవడం మామూలు మానవులకి ఏమంత సాధ్యం కాదు. మరెలా ఆందోళనగా అన్నాడు తీర్థంకర్. పర్వాలేదు, నేను నిన్ను సురక్షిత ప్రదేశానికి చేరుస్తాను అంటూ తాము నివసించే గుహలోపలికి తీసుకెళ్లాడు. లోపల చీకటిగా ఉంది. శాంతిబాబా ఒక చమురు దీపం వెలిగించాడు. బాబా, ఆ తాంత్రికురాలు ఇక్కడికొస్తుందేమో అన్నాడు తీర్థంకర్. రాదు, అంత సాహసం చేయదు స్థిరంగా అన్నాడతను. కొన్ని మూలికలు తీసుకుని తీర్థంకర్ గాయాల మీద రుద్దాడు. చిత్రంగా అతని గాయాలు అదృశ్యమైపోయాయి. తీర్థంకర్కి కొమురా మాటలు గుర్తుకొచ్చాయి. ఈ పళ్ళు తిను నాయనా అంటూ యాపిల్ పళ్ళలా ఎర్రగా ఉన్న పళ్ళు అందించాడు బాబా. అప్పుడు తెలిసింది అతనికి ఆకలి. ఆవురావురుమని ఆ పళ్ళని తినేశాడు. కాస్త ఆకలి తీరినట్లనిపించింది. అప్పుడు అక్కడ విషయాల మీదకి దృష్టి మళ్ళింది. స్వామి, ఈ నేలమాళిగలో జీవించవలసిన అవసరం ఏమొచ్చింది? మీరు కూడా అందరిలా స్వేచ్ఛాయుత వాతావరణంలోకి రావచ్చు కదా అన్నాడు తీర్థంకర్. దానికి శాంతిబాబా నవ్వి ఇలా అన్నాడు. దారులు వేరైనా ముక్తి మార్గం ఒకటేనాయనా. నువ్వు తీర్థంకరగా కైలాసగిరికి బయలుదేరితే నీ సహచరి మధుహగా ఆ పుణ్యప్రదేశానికి బయలుదేరింది కదా అన్నాడతను చిద్విలాసంగా నవ్వుతూ. బాబా అన్నాడు తీర్థంకర్ సంభ్రమంగా. నాకంతా తెలుసు అన్నట్లు చిన్నగా తల పంకించాడు శాంతిబాబా. బాబా, మధుహ ఎక్కడుంది? చెబుతాను పద అంటూ గుహలో మరికొంత లోపలికి తీసుకుపోయాడు. అక్కడ వెలుగు పట్టపగల్లా ఉంది. ఇంత వెలుగు ఎలా వస్తోంది ఈ నేల మాళిగలోకి ప్రశ్నించాడు తీర్థంకర్. ఈ గుహలో స్వయం ప్రకాశిక శిల్పాల్ని తాపడం చేయడం జరిగింది. వాటి ఫలితమే ఈ వెలుగు అని చిక్కని నల్లని ఒక లేపనాన్ని తీర్థంకర్ కంటికి పూశాడు. నేను చెప్పిందాకా కళ్ళు తెరవకు, అలాగే ఉంటే కాసేపట్లో నీకు నీ మధుహ ఎక్కడుందో కనిపిస్తుంది అన్నాడు. అలాగే బాబా అన్నాడు తీర్థంకర్. శాంతిబాబా చెప్పినట్లే కొంతసేపటికి ఏవో దృశ్యాలు కనిపించడం ప్రారంభమైంది. ముందు కొంతమంది నేపాలీలా ఉన్న వ్యక్తులు సమూహంగా సాగిపోవడం కనిపించింది. తర్వాత ఒక చిన్న గుడిసె, అందులో ఒక రుద్దురాలు కనిపించారు. తర్వాత నేలమీద పరిచిన చాప మీద మధుహ, కొమురాలు కనిపించారు.
బాబా వారికేమైంది? కంపిస్తున్న స్వరంతో ప్రశ్నించాడు తీర్థంకర్. కంగారు పడకు, వారు కాళీఘాట్ సమీపంలోని తరియాలా అనే చోట సురక్షితంగానే ఉన్నారు. వారిని జమ్మూ కాశ్మీర్ పర్యాటక శాఖ వారు గుర్తించి రక్షించారు. నిన్ను వారి వద్దకు నేను చేరుస్తాను. వారికి కొంచెం బలమైన గాయాలయ్యాయి. విశ్రాంతి తీసుకుంటే అంతా సజావుగా సాగిపోతుంది. అదేవిధంగా నువ్వు కూడా ఈ రాత్రికి విశ్రాంతి తీసుకుంటే ఉదయమే నిన్నక్కడికి చేరుస్తాను. నువ్విప్పుడు కళ్ళు తెరచు అన్నాడు శాంతిబాబా. అప్పుడు కళ్ళు తెరిచాడు తీర్థంకర్. అలా విశ్రమించు, నారతో చేసిన మంచం లాంటి దాన్ని చూపిస్తూ అన్నాడు. తీర్థంకర్ వెళ్ళి దానిమీద కూర్చున్నాడు. శాంతిబాబా అక్కడున్న ఒక ఎత్తైన ఆసనం మీద కూర్చున్నాడు. బాబా, ఏమిటి తాంత్రిక ఆధ్యాత్మిక ప్రపంచం? సామాన్య మానవుడికి తెలియని ఇంత రహస్య జీవనం గడిపే మీలాంటి వారు ఉన్నారంటే ఎంతో ఆశ్చర్యంగా ఉంటుంది. నాకు వీటి గురించి పూర్తిగా తెలుసుకోవాలనిపిస్తోంది అన్నాడు తీర్థంకర్. దానికి శాంతిబాబా నవ్వి, మన దేశం ఎన్నో రకాల విద్యలకు పుట్టిల్లు. ఇక్కడి గురువులు ఆధ్యాత్మిక శక్తి ద్వారా తెలుసుకున్న ఎన్నో అక్షర సత్యాల్ని గ్రంథాలుగా మలిస్తే అవి బౌద్ధుల ద్వారా టిబెట్టు, చైనా, బర్మా ఇంకా అనేక ప్రాంతాలకు తరలిపోయాయి. ఇక్కడ లేని విద్య లేదు. పరకాయ ప్రవేశం, కోరుకున్న చోటికి గాలిలో ప్రయాణం కావించడం, అనంతకాలం వరకు జీవించడం వంటి నమ్మశక్యం కాని విద్యలెన్నో మన తంత్రలో పొందుపరచబడ్డాయి. తంత్ర సాధన చేసి జర, వ్యాధి, మరణాలకు అతీతంగా జీవిస్తూ వందల కొలది సంవత్సరాలు నిత్య యవ్వనులుగా ఉండే వారెందరో ఉన్నారు. తంత్ర ద్వారా మనిషిని పశువుగాను, పశువును మనిషిగాను మార్చచ్చు. శరీరాన్ని పిపీలికం నుంచి బ్రహ్మాండాది పర్యాంతం చేయొచ్చు. ఇవన్నీ వేరువేరు తంత్ర సాధనాల కిందకొస్తాయి. ఇప్పటిదాకా చెప్పినవి తవాంగా తంత్ర. ఇక వ్యూపాంగా తంత్ర ద్వారా గర్భం లేకుండా పిల్లల్ని కలిగించడం, ధీరావాణ తంత్ర సహాయంతో ఏ వస్తువు కావాలన్నా క్షణాల్లో పొందడాన్ని సుసాధ్యం చేసుకోవచ్చు. ద్రవాణ తంత్ర సాధనతో సమస్త శక్తులను మన ఆధీనం చేసుకోవచ్చు. మారణమోహన వశీకరణ ఉచ్చారణలతో సర్వోచ్చ స్థితికి చేరుకోవచ్చు అన్నాడు. ఎప్పుడూ వినని సంగతులు వినడంతో తీర్థంకర్ ఆసక్తిగా వినసాగాడు. శాంతిబాబా తిరిగి చెప్పసాగాడు. ఏకజట మహాకాళీ తంత్రంతో రక్తబిందువుల నుండి వీరులను పుట్టించొచ్చు. శ్మశాన కాళీ తంత్రంతో భూత, ప్రేత, పిశాచ రాక్షసులను వశపరుచుకోవచ్చు. వాటితో సేవలు చేయించుకోవచ్చు. గగ్రావర్ణ తంత్రంతో గొప్ప గొప్ప తాంత్రికులను వశపరుచుకుని మనం ఇష్టం వచ్చిన సాధనలు చేయొచ్చు. ఇంతటి విలువైన తంత్ర తాటి ఆకుల మీదనూ బూర్జ పత్రాల మీదనూ లిఖించబడి ఇదే హిమాలయాల్లో భద్రపరచగా అవి విదేశీ తాంత్రికుల వల్ల అపహరణకు గురయ్యాయి. అదేవిధంగా కొన్ని ప్రాచీన గ్రంథాలు మానవుని చర్మం మీద లిఖించారు. రసాయన ప్రక్రియతో మానవ చర్మం సురక్షితం చేసి దానిమీద విద్యలు రాసేవారు. ఈ తంత్ర ప్రయోగశాలలను శంకరాచార్యుల వారు కూడా దర్శించారు. ఒకప్పుడు భారతదేశం ఎంతో సమృద్ధిగా సుసంపన్నంగా ఉండేది. దానికి కారణం తంత్ర విద్యలో మన దేశం సాధించిన అభివృద్ధే. ఎప్పుడైతే తంత్ర పట్ల మన దేశం నిర్లక్ష్యం వహించిందో అప్పట్నుంచి ప్రపంచ దేశాల్లో మన దేశానికున్న ఉత్కృష్టమైన ఖ్యాతి సడలిపోయింది. ప్రపంచంలో ఈనాడు ఈ మాత్రమైన శాంతి ఉందంటే అది హిమాలయాల్లోని తాంత్రికుల సాధనాఫలమే. వారు తమ తంత్రబలంతో ప్రపంచాన్ని నియంత్రిస్తున్నారు అంటూ ఆగాడు శాంతిబాబా. తీర్థంకర్ రెప్పసైతం వేయకుండా అతన్నే చూడసాగాడు. శాంతిబాబా ఇంకా ఇలా చెప్పాడు. తంత్ర మనిషికి సహాయకారి. జీవితంలోని లోపాలన్నీ మన కర్మ ఫలితాలు. వాటిని తంత్ర ద్వారా దూరం చేసుకోవచ్చు. ఇక్కడ హిమాలయాల్లో వేల కొలది సంవత్సరాలుగా యోగులు స్వార్థాన్ని త్యజించి లోక కళ్యాణార్థం సాధనలు చేస్తున్నారు. వారికి కోరికలుండవు. వారు కోరికలకు అతీతులు. తంత్ర ద్వారా సృష్టికి ప్రతిసృష్టి చెయ్యొచ్చు. బ్రహ్మతో వైరం వచ్చినప్పుడు విశ్వామిత్రుడు తంత్ర సాయంతోనే పశుపక్షాదులను, భూమి ఆకాశాలను, మానవులను సృష్టించాడు. ఇది సృష్టి నిర్మాణ సాధన అనే తంత్ర ద్వారా సిద్ధిస్తుంది. అదేవిధంగా వజ్రాంగ సాధన ద్వారా మనిషి సమస్త శరీరం వజ్రంలా గట్టిపడుతుంది. పర్వతాన్ని ఢీకొంటే ఆ పర్వతమే ముక్కలైపోతుంది. కాలజయ సాధన వల్ల మనిషి వందల సంవత్సరాలు మృత్యుభయం లేకుండా జీవించొచ్చు. లోకానులోక గమన సాధన ద్వారా భూమి నుండి అన్ని లోకాలు చుట్టి రావచ్చు.
సూర్యలోకం, నక్షత్రలోకాల్లో సైతం సంచరించొచ్చు. హాది విద్యా సాధన వల్ల అన్నపానీయాలు లేకుండా అనంతకాలం జీవించొచ్చు. ఖాదీ విద్యా సాధన వల్ల ఎలాంటి వాతావరణంలోనైనా, ఎంత చల్లని ప్రదేశంలోనైనా ఒంటిమీద ఎలాంటి వస్త్రాలు లేకుండా జీవించవచ్చు. వేల కొద్దీ యజ్ఞకుండాల మధ్య హాయిగా ఉండొచ్చు. ఆ వేడి శరీరాన్ని ఏమాత్రం బాధించదు. రూపానురూప తంత్రసాధన సాధకుణ్ణి ఏ రూపంలో కావాలంటే ఆ రూపంలో ఉండేలా చేస్తుంది. క్షణంలో కోరిన జంతువు అంటే పులి, ఏనుగు, మొసలి వంటి రూపాలు ధరించొచ్చు. తిరిగి మానవ రూపంలోకి మారిపోవచ్చు. ఇక రూప్యతంత్ర సాధన వల్ల ఒకే మానవుడు అనేక రూపాలు ధరించగలడు. ఏకకాలంలో అనేక రూపాలు ధరించి అనేక సాధనలు చేయగలడు. సాధన చేస్తూనే గృహస్థ జీవితం గడపచ్చు. శాంతిబాబా చెప్పే ఒక్కో విషయం తీర్థంకరను విభ్రాంతికి గురిచేస్తోంది. అదేవిధంగా మహాత్రమ తంత్రసాధన చేస్తే వ్యక్తి విశ్వరూపం ధరించొచ్చు. క్షణంలో 200 అడుగుల పొడవు, వెడల్పు ఉన్న మహోన్నతాకారం పొందొచ్చు. మరుక్షణంలో సూక్ష్మరూపం ధరించొచ్చు. ఆకాశగమన సాధన ద్వారా ఆకాశంలో విహరించొచ్చు. కొన్ని క్షణాల్లో వేలాది యోజనాల దూరం సాగిపోవచ్చు. పరకాయ ప్రవేశ సాధనతో మనిషి స్వశరీరాన్ని విడిచి రెండవ శరీరంలో ప్రవేశించొచ్చు. ఈ శరీరంలో కావలసిన క్రియాకలాపాలు చేయొచ్చు. తిరిగి స్వదేహంలో ప్రవేశించొచ్చు. అదృశ్య సిద్ధి సాధన ద్వారా తక్షణం గాల్లో కలిసిపోవచ్చు. సాధకుడు ఇతరులను చూడగలుగుతాడు. ఇతరులకు మాత్రం సాధకుడు కనిపించడు. రసాయన సిద్ధి సాధన వల్ల ఒక ధాతువు నుంచి మరొక ధాతువును తయారు చేయొచ్చు. ఇనుమును బంగారంగా మార్చొచ్చు. సూర్య విజ్ఞాన సాధన అబ్బితే సూర్యకిరణాల కంటే నవీన కిరణాలను తయారు చేయొచ్చు. కాలజ్ఞాన సాధన ద్వారా భూత భవిష్యత్తు కాలాలను ఇట్టే చూడొచ్చు. గతంలో జరిగింది, ఇక ముందు జరగబోయేది చెప్పచ్చు. వర్తమానం చూసినట్లే మిగతా కాలాలను ప్రత్యక్షంగా చూడొచ్చు. శూన్య సాధన వల్ల శూన్యం నుండి ఏ రకమైన పదార్థాన్నైనా పొందొచ్చు. అతి చిన్నదైన సూది నుండి పెద్దదైన ఏనుగును కూడా శూన్యం నుండి సృష్టించొచ్చు. వాగ్దేవి సాధన ద్వారా అభ్యసించకుండానే ప్రపంచంలోని సకల భాషలు, సాహిత్యం కరతాళమలకంగా అబ్బి సాధకుడు గొప్ప పండితుడు అనిపించుకుంటాడు. పూర్ణత్వ సాధన వల్ల శరీరంలోని సమస్త చక్రాలను జాగృతం చేసి బ్రహ్మ సాక్షాత్కారం గావించుకోవచ్చు. ఇవే కాకుండా ఇంకా అనేక సాధనలున్నాయి. ఎదుటివారి మనసుల్లో ఏముందో తెలుసుకోవడం, వారిని మనకి నచ్చిన పనులు చేసేలా నియంత్రించడం వంటివి అన్నాడు. శాంతిబాబా చెప్పిన సంగతులు జీర్ణించుకోవడానికి తీర్థంకర్కి చాలాసేపు పట్టింది. మనిషికి తెలియని మరో ప్రపంచం ఈ భూమి మీదే ఉందన్న నగ్న సత్యం అతనికి ఎంతో ఆశ్చర్యం కలిగించింది. ఆశ్చర్యంగా ఉందా నాయనా అంటూ చిరునవ్వుతో ప్రశ్నించాడు శాంతిబాబా. ఇవి నేను ఏనాడూ ఊహించని సంగతులు బాబా, అందుకని ఎంతో విభ్రాంతికి గురయ్యాను అన్నాడు. ఇక విశ్రాంతి తీసుకో, నిన్ను ఉదయమే మీ వాళ్ళ దగ్గరికి చేరుస్తాను. సరే అని నిద్రకుపక్రమించాడు తీర్థంకర్. ఎవరో తనని కుదిపినట్టయి కళ్ళు తెరిచాడు తీర్థంకర్. శాంతిబాబా చిరునవ్వుతో చూస్తూ కనిపించాడు. లేనాయనా, తెల్లవారింది, కాలకృత్యాలు తీర్చుకో, మీ వారి దగ్గరికి వెళదాం అన్నాడు. శాంతిబాబా తీర్థంకర్ని తీసుకుని దగ్గరలోని తటాకానికి నడిచాడు. ఎక్కడో కొండల్లో నుంచి స్వచ్ఛమైన ధార పారుతూ కింద మడుగు కట్టింది. ఆ నీరు ఎంత తేటగా ఉందంటే దాని అడుగు బాగాన తిరుగాడుతున్న బంగారు రంగు చేపలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అభ్యంగన స్నానం ఆచరించు, ఇది గంగాజలం, తనువుకు మనసుకు ఆరోగ్యం చేకూరుతుంది అన్నాడు శాంతిబాబా. తీర్థంకర్ గంగలోకి దిగాడు. హిమశిఖరాల్లో పైనుంచి రావడంతో మంచులా అతి శీతలంగా ఉందా నీరు. కొద్దిసేపు ఇబ్బంది అనిపించిన తర్వాత అలవాటైపోవడంతో తనివితీరా స్నానం చేసి బయటకొచ్చాడు తీర్థంకర్. శాంతిబాబా వచ్చి అతన్ని తీసుకుని తిరిగి తన గుహకి నడిచాడు. ఉదయపు పలహారం అయిన తర్వాత బాబా కాసేపు ధ్యానం చేసుకున్నాడు. అంతవరకు తీర్థంకర్ ఆ చుట్టుపక్కల ప్రదేశాలు తిరిగాడు. అక్కడ ఎన్నో ఫల పూల తోటలున్నాయి. అవి ఎంతో అరుదైనవి, అత్యద్భుతమైన శక్తులున్నవైనా చూడ్డానికి సాధారణంగా అతి మామూలుగా కనిపించడం అతనికి ఎంతో ఆశ్చర్యం కలిగించింది. దాదాపు అరగంట గడిచిన తర్వాత తిరిగి గుహకు నడిచాడు. కూర్చోనైనా అన్నాడు శాంతిబాబా. తీర్థంకర్ అతని ఎదురుగా కూర్చున్నాడు.
బృహత్తరమైన ప్రయాణం తలపెట్టావు. ఈ ప్రయాణంలో ప్రాణాలకే ముప్పని తెలిసినా వెనక్కి తగ్గే యోచన చేయలేదు. ఇది అభినందించదగ్గ విషయం. సాహసికులకే ఎప్పుడైనా విజయం సిద్ధిస్తుంది. ఆ లెక్కన నువ్వనుకున్న కార్యాన్ని సాధించగలవు అన్నాడు శాంతిబాబా. దానికి తీర్థంకర్ ఆనందంతో, అయితే నేను కైలాసగిరిని చేరుకోగలనా బాబా అంటూ ప్రశ్నించాడు. తప్పకుండా. అసలు కైలాసగిరి ఉందా? శాంతిబాబా చిత్రంగా అతని వైపు చూశాడు. ఆ సంగతి తెలుసుకోకుండానే నువ్వింత సాహసానికి పూనుకున్నావనుకోను అన్నాడు. అవును బాబా, ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారొచ్చే శ్రావణ పౌర్ణమి నాడు హిమాలయాల్లో ఉన్న కైలాసగిరిని చేరుకుంటే పరమశివుడు అరుదించి రుద్రతాండవం గావించే దృశ్యాన్ని వీక్షించొచ్చని నా తండ్రి నిక్షిప్తం చేసుకున్న సమాచారం ద్వారా నాకు తెలిసింది. దాని ఆధారం చేసుకుని కొంత పరిశోధన చేశాక వారణాసి చేరుకున్నాను. అక్కడ పూర్ణానంద స్వామి ద్వారా, చమోలిలోని తారకానాథ స్వామి ద్వారా కొన్ని వివరాలు తెలిసాయి. ఏమిటా వివరాలు? హిమాలయాల్లోని చమోలి నుంచి బయలుదేరితే కాళీఘాట్, రోప్తాంగ్, దుర్బుల, కైసాని, దర్వాగావ్, శేష్కుండ్, మణితరణ్, శివధామ్ అనే ప్రదేశాలొస్తాయి. ఆ తర్వాతొచ్చేది కైలాసధామ్. కైలాసగిరి అని తారకనాథస్వామి వారు తెలిపారు. అయితే కైలాసధామ్ కైలాసగిరి అవునో కాదో తనకు తెలీదని ఆయన చెప్పారు. అది విని చిరునవ్వులు చిందించాడు శాంతిబాబా. ఎందుకు నవ్వుతున్నారు బాబా? ఏమీ లేదు. లేదు, మీరేదో దాస్తున్నారు. ఆ మాటలకి శాంతిబాబా మాట్లాడలేదు. ఏదో ఆలోచిస్తూ ఉండిపోయాడు కాసేపు. తీర్థంకర్ అతన్ని డిస్టర్బ్ చేయకూడదన్నట్లు మౌనంగా ఉండిపోయాడు. కొంతసేపు తర్వాత శాంతిబాబా కళ్ళు తెరిచి తీర్థంకర్ వైపు చూసి ఇలా అన్నాడు. పూర్ణానందస్వామి తారకనాథులు చెప్పిన సంగతి చాలా వరకు నిజమే. చాలా వరకు అంటే? ఈ విషయానికి సంబంధించి నీకు కొంత వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. అదేమిటి బాబా? కైలాసగిరికి చేరుకోవడం అన్నది అందరికీ సాధ్యపడదు. మరి నా తండ్రి రాసుకున్న వివరాల ప్రకారం 12 సంవత్సరాలకు ఒకసారొచ్చే శ్రావణ పౌర్ణమి నాడు ఎలాంటి వ్యక్తి కైలాసగిరికి చేరుకున్నా అతని పాపాలన్నీ పటాపంచలయ్యి ఆ పరమశివుడు ఆ వ్యక్తికి ప్రత్యక్షమవుతాడనుందే అన్నాడు తీర్థంకర్. అందులో నిజం లేకపోలేదు. అయితే కైలాసగిరికి చేరుకునే మార్గాలు అత్యంత దుర్లభం. సులువుగా చెప్పాలంటే అవి మామూలు కంటికి కనిపించవు. దానికి కొంతవరకు పూర్వజన్మ సుకృతం కూడా ఉండాలి. అది విని తీర్థంకర్ మొహంలో నిరాశ చోటు చేసుకుంది. అయితే నా తండ్రి రాసుకున్న వివరాలు తప్పంటారా? కాదు, వివరాలు సమగ్రంగా లేవనేదే నేను చెప్పదలుచుకున్నాను. అయితే నేనిప్పుడేం చెయ్యాలి అన్నాడు తీర్థంకర్. కంగారు పడకు. పూర్వజన్మ సుకృతం లాంటి యోగధారను అస్తామస్తక విద్య ద్వారా నేను ప్రసాదిస్తాను అంటూ తీర్థంకర్ తల మీద తన కుడి చేతినుంచాడు శాంతిబాబా. అంతే, 1000 వోల్టుల విద్యుద్ఘాతం తగిలినట్టు కదిలిపోయాడు తీర్థంకర్. కొన్ని క్షణాల తర్వాత శాంతిబాబా తీర్థంకర్ తల మీద నుంచి తన చేతిని తొలగించాడు. కళ్ళు తెరిచిన తీర్థంకర్లో ఏదో కొత్త శక్తి వచ్చినట్లు అనిపిస్తోంది. నా తపోశక్తి కొంచెం నీకు ధారపోయడం ద్వారా నీ ప్రయాణంలో మరుగునుండే అన్ని శైవక్షేత్రాలు కూడా ఎలాంటి ఆటంకం లేకుండా నీ కంటబడతాయి. అయితే కేవలం మరుగునుండే ఆ శైవక్షేత్రాలు కనిపించడం వరకే ఈ తపోశక్తి నీకు ఉపయోగపడుతుంది. ఇతరత్రా మరే విధంగానూ ఈ తపోశక్తి నీకు లాభించదు. మిగిలిన వాటిని నీ స్వయం శక్తితో నువ్వే సాధించుకోవాలి అన్నాడు బాబా. మహాప్రసాదం బాబా అన్నాడు తీర్థంకర్. ఇంతటితో అయిపోలేదు. ఈ ప్రయాణంలో నువ్వు మరెన్నో ఘట్టాలు, ప్రమాదాలు ఎదుర్కోవాలి. ముఖ్యంగా చెప్పాల్సింది ఒకటుంది అన్నాడు శాంతిబాబా. ఏంటది? యతి. యతా? విస్మయంగా అన్నాడు తీర్థంకర్. అవును, ఎంతో నిదానంగా చెప్పాడు శాంతిబాబా. యతి నిజంగా ఉందా? నిక్షేపంగా ఉంది. అది కైలాసగిరి చేరుకునే శివభక్తుల్ని ఆపుతుందా? దాని కంటబడితే తప్పక ఆపుతుంది. మరి దాన్ని అధిగమించే మార్గం? అన్నింటికీ ఒకటే మార్గం అన్నాడు శాంతిబాబా. ఏంటి? శివనామ స్మరణం. హిమాలయాలు శివోహం అనే శివస్తోత్రాన్ని ఆలంబన చేసుకుని రూపుదిద్దుకున్నాయి. కాబట్టి అక్కడ సంభవించే అన్ని విపత్తులను కేవలం శివనామ సంకీర్తనే తప్పించగలదు అన్నాడు శాంతిబాబా. దాంతో పూర్ణానందస్వామి అన్న మాటలు గుర్తొచ్చాయి తీర్థంకర్కి. శివోహం అనుకున్నాడు మనసులో. నీ ప్రయాణంలో ఉపయుక్తంగా ఉండేందుకుగాను నాకు తోచిన మరో సాయం చేయదలిచాను.
ఏంటో స్వామి అది? ఒక్క నిమిషం అంటూ కాటుక వంటి లేపనాన్ని తీర్థాంకర్ కంటికి పూశాడు. నువ్వు ప్రయాణం చేయవలసిన దారి నీకు కనిపిస్తుంది. గుర్తుపెట్టుకుని ఒక చిత్రంలా తయారు చేసుకో. అప్పుడు నీ ప్రయాణంలో ఎలాంటి గందరగోళం ఉండదు అంటున్నాడు శాంతిబాబా. సరిగ్గా అదే సమయంలో హిమాలయాల దృశ్యాలు తీర్థాంకర్ మనోనేత్రం ముందు ఒకటొకటిగా దూసుకుపోసాగాయి. ఏదో వాహనంలో కూర్చుని చూస్తుంటే చెట్టు చేమలు అడవులు పొలాలు వేగంగా వెనక్కి వెళ్ళిపోయినట్లు తీర్థాంకర్ మనోనేత్రం ముందు దృశ్యాలు వెనక్కి కదులుతూ వెళ్ళిపోసాగాయి. ముందుగా తూర్పు నుంచి వెలుగు కిరణాలు ప్రసరిస్తున్న దృశ్యం కనిపించింది. తర్వాత పక్షులు ఎగురుతున్న దృశ్యం. తర్వాత ధవళకాంతులు ఈనుతూ ప్రకృతి మెరిసిపోతోంది. మబ్బుల్ని చీల్చుకునొచ్చిన సూర్యుడు లక్షలాది రంగుల్ని ప్రసరిస్తున్నట్లు వివిధ వర్ణాలు తళుక్కుమని మెరుపులు మెరిపిస్తున్నాయి. అతన్ని ఆహ్వానిస్తున్నట్లు హిమాలయాల్లో చిగురించే లిల్లీ, ఆర్చిడ్స్, నీలికాంతులీనుతున్న కమలం, మరెన్నో రకాలైన పుష్పాలు కనిపించాయి. ఏ వైపు చూసినా తెల్లని గుట్టలు పోసిన మంచే కనిపిస్తోంది. మరింత ముందుకు వెళ్ళాక ఓక్, పైను, దేవదారు వృక్షాలు దర్శనమిస్తున్నాయి. తర్వాత గమన వేగం క్షీణించి అతని మనోనేత్రం ముందు దృశ్యాలు కదలడం నెమ్మదించింది. ఇప్పుడు ఒక్కొక్క దృశ్యం స్పష్టంగా కనిపించసాగింది. అవే నువ్వు చేరుకోవలసిన ప్రదేశాలు. బాగా గుర్తుపెట్టుకో. శాంతిబాబా మాటలు లీలగా వినిపించాయి అతనికి. ఈ తతంగం దాదాపు అరగంట పాటు సాగింది. తర్వాత హఠాత్తుగా దృశ్యాలు కనిపించడం ఆగిపోయాయి. కళ్ళు తెరువు అన్నాడు బాబా. తీర్థాంకర్ కళ్ళు తెరిచి చూశాడు. ఏం కనిపించింది? ప్రశ్నించాడు శాంతిబాబా. అంతా వివరంగా చెప్పాడు తీర్థాంకర్. అంటే నీకు శివధాం వరకు మాత్రమే దృశ్యాలు కనిపించాయి. తర్వాత ఏం కనిపించింది? ఒక బాణం గుర్తు మాత్రమే కనిపించి తర్వాత దృశ్యాలు కనిపించడం ఆగిపోయింది. బాణం గుర్తు అంటే అర్థమైందా? లేదు. నీకు కనిపించిన చిట్ట చివరి దృశ్యం నుంచి బాణంలా నువ్వు దూసుకుపోతే నీ లక్ష్యాన్ని చేరుకుంటావని దానర్థం. చూసిందంతా గుర్తుందిగా? గుర్తుంది బాబా. అయితే వెంటనే దిశాపటం తయారు చేసుకో. అలాగే అని తన బ్యాగులో నుంచి ఒక డైరీ తీసి బాబా యోగశక్తి ద్వారా తాను వీక్షించిందంతా సంకేతాల రూపంలో భద్రపరిచాడు. ఇక వెళదాం పద అన్నాడు శాంతిబాబా. ఇద్దరూ గుహ బయటికి నడిచారు. దీన్ని నోట్లో పెట్టుకో అన్నాడు బాబా. చిన్న వేరులా ఉన్నది. బాబా ఏంటిది అన్నాడు తీర్థాంకర్. అదృశ్య తంత్ర బదనిక. అంటే ఇదొక రకమైన చెట్టు నుంచి వచ్చే బదనిక. దీన్ని నోట్లో పెట్టుకుని దేహాం పయనం లోకానులోక సంచారహితై సంపూర్ణమయం అంటూ మంత్రం చదివితే కావలసిన చోటికి మనల్ని చేరుస్తుంది అన్నాడు బాబా. బాబా చెప్పింది విని ఆశ్చర్యపోవడం తీర్థాంకర్ వంతైంది. ఈ బదనిక నోట్లో పెట్టుకుని ఆ మంత్రం చదివినంతనే అది సాధ్యమా అంటూ ప్రశ్నించాడు. సాధ్యమంటే ముందుగా ఈ బదనిక సంపాదించి అశ్విని నక్షత్రం నాడు కాని మృగశిరా నక్షత్రం నాడు కాని పైన పేర్కొన్న మంత్రాన్ని 110 సార్లు అభిమంత్రిస్తే ఈ మంత్రం సిద్ధిస్తుంది. తదుపరి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ బదనికని నోట్లో కుడివైపు పెట్టుకోవాలి. అప్పట్నుంచి ఈ మంత్ర సాయంతోనూ ఈ బదనిక బలం చేతను నేను చెప్పినట్లు చెప్పవలసిన చోటికి ప్రయాణించే శక్తి చేకూరుతుంది. అంతా విన్న తీర్థాంకర్ బాబా చెప్పినట్లే అదృశ్యతంత్ర బదనికను నోట్లో పెట్టుకున్నాడు. మనసులో మంత్రాన్ని చదివాడు. అదే సమయంలో బాబా చెయ్యి తన శరీరం మీద పడ్డం గుర్తించాడు. ఆ తర్వాత ఏమైందో అతనికి గుర్తు రాలేదు.